ఆ జలరాశి మీద లక్ష్మీకాంతుడు చారుపటీరహీరఘనసార తుషారమరాళ చంద్రికాపూర మృణాలహార పరిపూర్ణ సుధాకర కాశమల్లికాసార నిభాంగ శోభిత భుజంగమతల్పమునందు యోగ నిద్రారతి జిందియుండు జఠరస్థిత భూర్భువరాదిలోకుడై. తన కుక్షిలో భూలోకాది సమస్త లోకాలు ఉండగా శేషతల్పం మీద యోగ నిద్రలో ఉంటాడు. ఆయన శయ్య ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు మనోహరమైన మంచి గంధము, వజ్రము, కర్పూరము, మంచు, హంస, వెన్నెల, తామర పువ్వు, ముత్యాలహారం, పూర్ణచంద్రుడు, రెల్లు పువ్వులు, మల్లెపువ్వు, అమృతము, వెన్నెల వలె స్వచ్ఛమైన తెల్లని శరీరంతో శోభిల్లుతుంటాడు. ప్రథమ స్కంధం అవతారికలో సరస్వతీదేవిని వర్ణించిన శారద నీరదేందు అనే పద్యం ఇక్కడ మనకి గుర్తుకు వస్తుంది. జయ శ్రీకృష్ణ.